మోటూరి సత్యనారాయణ స్వాతంత్ర సమర యోధులు. దక్షిణ భారతదేశంలో హిందీని వ్యాప్తి చేసిన పండితులు. అతడు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో పెద్ద పిచ్చయ్య రత్నమ్మ దంపతులకు 1902 ఫిబ్రవరి 2వ తేదీన జన్మించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు మోటూరి విశేష కృషిని అందించారు. మహాత్మా గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్ లకు అత్యంత విశ్వాస పాత్రులుగా మెలిగేవారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో సత్యనారాయణ జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర సమర యోధులుగా తామ్రపత్ర గ్రహీతులయ్యారు. ఇక రాజకీయ రంగంలో కూడా విలువైన సేవలు అందించారు. భారత రాజ్యాంగ చట్టంలో 17వ భాగం రాజభాష అధ్యాయ నిర్మాణంలోనూ దాని డ్రాఫ్టింగ్ రాజ్యాంగ సభలో నెగ్గించడంలో వారి సహకారం ఎంతో ఉంది. ఈ కారణంగా మోటూరి రాష్ట్రపతి ద్వారా 1954 నుండి 1966 వరకు వరుసగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డారు. 1956లో రాజభాష కమిషన్ కు సభ్యులుగా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో గౌరవిస్తే మరికొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. భారత ప్రభుత్వం 1958లో వీరికి పద్మశ్రీ, 1962లో పద్మభూషణ్ పురస్కారాలిచ్చి గౌరవించింది. వీరి సేవలను పురస్కరించుకొని హైదరాబాద్ లో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 1957 పెద్ద ఎత్తున అభినందన సభ జరిపి అభినందన గ్రంథం సమర్పించారు. వీరు తెలుగు భాషా సమితి స్థాపక కార్యదర్శిగా తెలుగు విజ్ఞాన సర్వస్వం 16 భాగాలలో ప్రచురించారు. అదేవిధంగా హిందీ వికాస సమితిని కూడా స్థాపించి హిందీలో విశ్వ విజ్ఞాన సంహిత పేరుతో హిందీ విజ్ఞాస సర్వస్వాలను ప్రచురింపజేశారు. దేశం పట్ల అపారమైన భక్తి కళ అంతటి మహానీయులు 1995 మార్చి 6వ తేదీన పరమపదించారు.